అల్లూరు జిల్లా పాడేరులో గిరిజన బాలికపై సామూహిక అత్యాచారం జరిగింది. జీ మాడుగుల మండలం గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలకు చెందిన బాలికపై ముగ్గురు వ్యక్తులు అత్యాచారానికి పాల్పడినట్టుగా పోలీసులు అనుమానిస్తున్నారు. దీనిపై జీ మాడుగుల పోలీస్ స్టేషన్ లో పోక్సో కేసు కూడా నమోదైంది. ఈ నెల 25న విద్యార్థిని అదృశ్యం కాగా 28న పోలీసులకి తల్లిదండ్రులు కంప్లైంట్ చేశారు. అదే రోజు సాయంత్రం పాడేరులో ఆ బాలికని వదిలి వెళ్లారు గుర్తు తెలియని వ్యక్తులు. జీ మాడుగుల మండలంలో వేరు గ్రామాలకు చెందిన ముగ్గురు వ్యక్తులపై పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మాయ మాటలు చెప్పి పాడేరు తీసుకువెళ్లి తనపై అత్యాచారానికి పాల్పడినట్టుగా ఆ బాలిక పోలీసులకు చెప్పింది. వార్డెన్ హెచ్ఎం ఈ నలుగురు కొట్టారండి. ఈ నలుగురు కొట్టేసి పాపని కొట్టుకొని తీసుకొస్తారండి. కొట్టుకొని తీసుకొచ్చి స్టేషన్లో పెట్టారు సార్. పెట్టిన తర్వాత మాకు హ్యాండ్ ఓవర్ చేశారు. మాకు హ్యాండ్ ఓవర్ చేస్తే మేము తీసుకెళ్ళి వాళ్ళ ముగ్గురు మీద కేసు ఫైల్ చేసాము. కేసు ఫైల్ చేసిన తర్వాత మాకు టీచర్స్ మీద ఏ రెస్పాండ్ అవ్వలేదు అనమాట. టీచర్స్ మీద కేసు ఫైల్ చేసి టీచర్స్ ఆ నలుగురిని సస్పెండ్ చేసి DTW మేడము DT మేడంని కూడా సరైన చర్యలు తీసుకోవాలని మేము తల్లిదండ్రులుగా మేము అది కోరుతున్నాం సార్.